Yo, what's up guys? Welcome to Nishugax ఛానల్. హీరో అయితే మనం మళ్ళీ లెట్స్ ప్లే సిరీస్తో అయితే వచ్చేసాం. అండ్ లాస్ట్ టైం వీడియోకి చాలా మంది సపోర్ట్ చూపెట్టారు, కానీ లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయకపోయారు. బట్ లైక్స్ గట్టిగానే కొట్టారు. థ్యాంక్ యూ గైస్. అండ్ సీడు రివీల్ చేయొద్దు అనుకుంటే, ఎందుకంటే మీరు లైక్స్ టార్గెట్ చేయలేదు కాబట్టి. సో మీరు ఈ వీడియోకి లాస్ట్ టైం చాలా ఎక్కువ పెట్టిన 15 అనుకున్నా, బట్ ఈ వీడియోకి జస్ట్ 10 లైక్స్ కొట్టండి గైస్. మీకు నెక్స్ట్ వీడియోలో సీడ్ రివీల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియో కొంచెం లేట్ రావచ్చు, ఎందుకంటే కొంచెం పని ఉంది. సో అందుకనే ఇంకా అవేసి ఇంకేమంటే వీడియోకి వెళ్ళక మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గాయస్, మనం అయితే వీడియోలోకి అయితే వచ్చేసాం. అండ్ లాస్ట్ ఎక్స్పీ అంత అయిందని ఏమనుకుంటే, లాస్ట్ టైం కొంచెం కోల్ కలెక్ట్ చేసేయండి. ఎక్కడ పెట్టా, ఇక్కడ దీనిలో కొంచెం పెట్టా, ఫుడ్ వచ్చింది. అండ్ అలా అయింది గైస్. అండ్ ఇవన్నీ మన ఫస్ట్ ఐటమ్స్. చేసుకున్నా ఎందుకంటే ఇక్కడ ఫామ్ కడదాం అనుకున్నా, బట్ ఏమంటారు వాటర్ లేవు, మర్చిపోయాను నేను. సో అందుకని చేసేసాను మిస్టేక్గా. సో అదే బాగునేది. స్కెలిటన్స్ వచ్చారు, నేను చంపా. అండ్ ఇదిగో నేను పెంచలేదు, శాప్లింగ్ పెంచి స్కెలిటన్స్ దగ్గర నుంచి వచ్చిన బోన్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టా. పెరిగిపోయింది, బాగుంది కదా అని ఉంచేసా అక్కడే. ఇంకొంచెం కలెక్ట్ చేసా ఇక్కడ ట్రీస్ తోటి. అండ్ గాయస్ చెప్పా కదా నిన్న, చూస్తా ఇక్కడ విలేజర్ అవుట్ పోస్ట్ ఉంటే విలేజ్ కూడా ఉంటుందని. అండ్ గైస్ చూసా, ఎక్స్ప్లోర్ చేశాను నేను, చూపిస్తాగండి. దగ్గరనే ఉంది, బట్ కొంచెం దూరమే. నేను ఆరో మార్క్ పెట్టుకున్నా ఇటు ఉంటుందని. స్ట్రైట్ వెళ్ళిపోతే విలేజ్ ఉంది, చూపిస్తాగండి. అండ్ ఇక్కడెక్కడో నేను వస్తుంటే ఇక్కడ అనుకుంటా, ఇక్కడ చూసా ఒకసారి రిటర్న్ వచ్చిన చూద్దాం. అదండి అక్కడ ఐరన్ చూసా, వీడియోలో కలెక్ట్ చేద్దామని ఉంచేసా. అండ్ సో అది ఇక్కడ కొంచెం ఐరన్ కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే. చాలానే ఉంది గైస్, ఇంతనే గైస్. ఓకే 7 దాకా వచ్చింది. మనం స్టోన్ పికాక్స్ ఇట్లా ఐరన్ పికాక్స్ అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే మనం మైనింగ్కి వెళ్తాం ఈ నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ. అండ్ స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ సారీ గైస్, పెద్ద లోతే ఉంది ఇక్కడికి. కట్టుకున్నా, బట్ వేస్ట్ అయిపోయింది. సరే వెళ్ళేప్పుడు తీసుకెళ్ళాలండి. జస్ట్ నేను అసలు ఇక్కడ దాకా రాలేదు, అందుకే రెండర్ అవుతుంది ఇప్పుడే కొత్తగా. అక్కడ ఉండే చూసా, నేను చెప్పా కదా అటు నుంచి వెళ్తే పల్లె విలేజెస్ అటాక్ చేస్తారు, అందుకే ఇటు నుంచి వస్తా అని చెప్పా. ఇటు వచ్చా, కొనపడ్డది వెంటనే. అండ్ అసలు ఇక్కడ దాకా కూడా రాలేదు నేను. ఇక్కడ నుంచి అది పెంచుకొని చూసా, కనపడ్డది. ఏడో విలేజ్ అకేషియా నేను అయితే అక్కడ లావా పూల్ కూడా ఉంది, చూసాను నేను. ఎస్ అకేషియానే. స్టోన్ పికాక్స్ కూడా ఎరిగిపోవడానికి వచ్చేసింది. విలేజ్ లూట్ కూడా చేయలేదు నేను, అక్కడ నుంచి చూసా, చెప్పా కదా. అండ్ మనకి ఇక్కడ కొత్త కవ్వు అక్కడ కనపడ్డదా, ఇక్కడ పిగ్ ఉన్నట్టుంది నాకు ఇప్పుడు బయట నుంచి కనపడ్డది. ఇవ్వండి కొత్త పిగ్. స్మోకర్ తీసుకెళ్ళిపోదాం. అండ్ మెలన్స్ కావాలంటే వాటర్ ఉంది ఇక్కడ, ఇలా అది చేసుకొని వచ్చి ఉంటే అయిపోయింది. ఏంటిది, అండ్ కొత్త కౌస్ చంపండి, వదిలేయండి.
ఇక్కడ ఐరన్ గోళం ఉంటుంది, అన్ని చంపాలి ఫస్ట్ పోయి. ఐరన్ వస్తుంది, వాటర్ తీసుకెళ్ళచ్చు మనం. అందరూ ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. ఏంటన్నాడు, చనిపోవాలని అనుకోవట్లేదు. లాగైంది ఒక ఆరెంజ్ బెట్, నాకు ఇది కావాలి. సారీరా ఏమనుకోక. ఇక్కడ చెస్ట్ ఉంటుంది అనుకుంటున్నా. ఎక్కువ ఎంటిటీస్ ఉన్నాయో కొంచెం లాగేజ్ కదా. బెడ్, బండిల్స్, నైస్. కంపాస్ కూడా వచ్చింది. ఓ గైస్ కనపడదా? రేరెస్ట్ మూమెంట్. ఐరన్ గోళం ఫ్లేవర్ ఇస్తున్నాడు. నాకేరా నేను తీసుకుంటా. అసలు ఇంత క్లియర్ క్యాప్చర్ అవుతారు అనుకోలేదు. ఎస్, ఒకసారి మన సన్నేస్ సంపిల్లని బిల్డ్ చేస్తుండే ఒకసారి ఇచ్చాడు అక్కడ ట్రేడర్స్కి. నాకు కలెక్ట్ అయింది అది. అంతసేపు అసలు ఇయ్యాడు, తీసేసాడు. బట్ మనం చూసినాం మన లక్కి. ఘోరంగా లాగవుతుంది లిటరల్గా చెప్పాలంటే. ఇంకో బండిలా బండిల్స్ కొంచెం ఉంచుకుందాం నేను. ఎస్, దేనికైనా ఎప్పుడైనా. ఓ ఓ ఓ ఎందుకు ఇంత లాగేస్తే నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. ఎక్కువ ఎంటిటీస్ ఉండడం వల్ల కూడా ఎక్కువ ఇవి ఉన్నాయి కదా, విలేజర్స్ ఉన్నారు కదా. నైట్ అయిపోతుంది, మనం స్లీప్ వేసేయాలి. అండ్ బెడ్ ఏది అసలు పండుకోవచ్చు. ఇప్పుడు పండుకోవాలా? పండుకోలేమా? అది తాగానే ఘోరంగా ల్యాగ్ అవుతుంది లిటరల్గా. ఇక్కడ పండుకోవచ్చు. నేను చెస్ట్ ఉంటాను వచ్చిన, బట్ చెస్ట్ లేదు. అండ్ అందుకని అండ్ ఈ విలేజ్ అకేషియా విలేజ్ అంతేం లేదు. లోడ్ చేసేద్దాం. అన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ ఎక్కువ ఏం లేవు లూట్ చేయడానికి కూడా. వెళ్ళిపోతే బెస్ట్. అండ్ చెప్పాక అక్కడ కేవ్ ఉన్నాయి మన ఇంటి దగ్గర. ఈ వీడియో కల్లా ఐరన్ ఆర్మర్ సెట్ చేసుకుంటే మంచిది. వుడ్ వాడుతున్నా అని తిట్టుకోకండి, చాలా ఉంది అందుకే వాడుతున్నా. ఇంకా లావా కూడా ఉంది. గోళంగా చంపుదామంటే వదిలేనులే గేస్, అల్ల వచ్చి తీసుకెళ్దాం. ఎట్లా మనం ఇది కట్టాలి కదా, ఎయిర్పోర్ట్ ఇది కట్టాలి కాబట్టి లావా కావాలి మనకి. అల్లొద్దాం వీడికి. కొంచెం నోట్ చేసేది కూడా ఉంది, చేసేద్దాం మనం ఫస్ట్. తర్వాత ఆఫ్లైన్లో వచ్చి చేస్తానండి గేస్. ఇంకా ఇప్పుడు ఉంది. ఫైర్ఫ్లై బస్ అంటే ఏముంటుంది దీంతో? నేనైతే డెకరేషన్ చేసుకోవడానికి ఇష్టం. నేను అన్నీ కలెక్ట్ చేసినా ఇది కూడా కలెక్ట్ చేద్దామని. అండ్ గైస్ అండ్ మర్చిపోకుండా కంపల్సరీగా లైక్ చేసేయండి గైస్ మీకు ఈ సీడ్ కావాలంటే. అండ్ మీకు ఏమన్నా బిల్లి ఐడియాస్ ఉంటే చెప్పండి, మనం కడదాం కన్ఫామ్గా. ఛాలెంజ్ ఏంటంటే విజర్ని చంపాలి, ఎంపకాయని చంపాలి, ప్లస్ ఇంక అన్నీ ఇవి ఉంటాయి కదా అడ్వాన్స్మెంట్స్ కంప్లీట్ చేయాలి కదా. నేను అనుకుంటున్నా మరి ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఇట్లాంటివి. అసలు రాజం రాదు. ఐరన్ అక్కడ ఐరన్ ఉంది, పోయి తీసుకుందాం పదండి. వుడ్ వేస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి. మన దగ్గర ఉంది బ్లాక్స్, అవే ఏం చేయాలి. వచ్చేసామా? ఇవి మన ఇంటి దగ్గర డెకరేషన్ పెట్టాక ఇక్కడ ఉంది ఐరన్ ఉంది కదా, చూసా కదా.
2 ఉన్నాయి. ఒకటే ఉందాం. ఒరే ఒరే చాలా ఉంది. కొంచెం లాగ్ అవుతుంది, ఏమనుకోకండి. చెర్రీ బ్లాజం కదా, కొంచెం ఏమంటుంది లాగ్ ఉంటుంది. అక్కడ 5 తీసుకున్నాను. స్కోల్ నేను లాస్ట్ టైము ఇక్కడ తీసుకున్నాను. మ్యాక్స్ చేసుకుందాం. ఇంకోటి కావాలి కదా, ఇంకోటి స్టిక్స్. బండిల్స్ దొరికినాయేమో మరి. హేవెల్స్ తీసుకుందాం. ఇవి పడేద్దాం. ఏమైనా టార్చెస్ ఉన్నాయా? ఇన్నిగానే టార్చెస్ నా దగ్గర 34 ఉండాలి అండ్ 32 ఉండాలి. ఇంకా హాఫ్ స్టాక్ ఇక్కడ పెట్టుంటాను నేను. ఓకే, స్మెల్టింగ్ అయితే పెట్టేద్దాం. అకేషియా వుడ్ కూడా ప్లస్ బ్రెడ్ ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఫుడ్ కావాలి. ఫుడ్ ఉందనుకోండి వదిలేండి. ఇట్లా పెట్టి వచ్చా ఒక బండిల్ ఫుడ్ కూడా ఇద్దాం. ఓకే, కొంచెం లాగవుతుంది. ఎస్ అనుకున్నా లాగవుతుంది. అండ్ స్మెల్లింగ్ పెట్టేసా. అండ్ దీంట్లో ఫుడ్ ఐరన్ ఇప్పుడు వచ్చింది. నైస్ ఫుడ్ పెడతాను. దీంట్లో ఫుడ్ సంబంధించిన ఇంకేమన్నా అంటే హేబుల్స్ కూడా పెట్టేద్దాం. ఫుల్ అయిపోయిందా? ఒకటి ఏం చేసుకోవాలి, లేకపోతే ఆగండి. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి మళ్ళీ? అమ్మా సాయిరామ్ అవదనుకున్నా. నేను తీసుకెళ్ళి బండిలో పడేద్దాం. ఇక్కడ పడేద్దాం. అండ్ ఇవైతే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమైనా పడేద్దాం. అండ్ గైస్ పడేద్దాం. అండ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇది ఒకటి ఉంది. అంతే గైస్. బండిల్స్ నైస్. ఎట్లా క్రాఫ్ట్ చేయాలో తెలీదు. అండ్ కంపాస్ ఇవన్నీ నార్మలే. అండ్ అది ఒక్కటి ఎందుకు ఉంచానంటే అక్కడ ఐరన్ షీల్డ్ చేసుకోవచ్చు ఫస్ట్. షీల్డ్ ఇంపార్టెంట్. షీల్డ్ తర్వాత ఏమైనా వేసుకున్నాను. ఓకే, ఒక ఐరన్ స్పాట్ చేసుకున్నా. ఒక 9 వచ్చేసినాయి గైస్. మనం ఇప్పుడు బండిల్లో ఎట్లాంటివి పెట్టుకున్నాం అంటే అయినట్టే. ఒక ఐరన్ స్వాడ్ కూడా చేసుకుందాం. మిగిలిన దాంతో హెల్మెట్ ఇంకా 2 మిగులుతాయి కదా, అంటే అడ్వాన్స్మెంట్ కోసం. అది స్టోన్ ఫండ్ కాలేదు నేను. నైస్. అండ్ ఇంకేం చేసుకోవచ్చు రెండింటితోటి అంటే ఉంచుకుందాం. షియర్స్ అవసరం లేదు, ఉంచుకుందాం. చచ్చిపోతాలి ఇప్పటికి. అంతే, బ్రిడ్జింగ్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. కింద పడితే వస్తాం అమ్మా. ఏమో గైస్, ఆర్మర్ చేసుకుందామంటే భయం వేస్తుంది. అది చూద్దాం ఎంతమంది ఉన్నారో. చాలా మంది ఉంటే వెళ్ళొద్దులేండి. తక్కువ మంది ఉంటే లేరుగా. బా, దీనికంటే మంచి స్పాన్ ఉంటుంది కదా చెప్పండి మీరే. ఓ అంతేం లేవు. ఓకే, బట్ క్రాస్ ఆరోస్ కావాలి. ఓ దొరికిందా? ఏమైంది?
పేరేంటి గైస్? పాండర్ ఏంటిది? పాండర్ అంటే స్పెల్లింగ్ కరెక్ట్ అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఎక్కడ తెలీదు. ఈజీ గైస్ వచ్చేసిన లోడ్ చేయాలనుకున్నాం, చాలా ఈజీగా లోడ్ చేసేసాం. మనం అవ్వాల్సిన ఈయన గైస్ లాస్ట్ టైం కోల్ తీసుకున్నాం. ఈయన ఉంటుంది ఐరన్ ఉన్నా లేదో నాకు డౌట్ అంతే. నేను తీసిన అక్కడ కింద అనుకుంటా. ఆటో జంప్ ఆఫ్లో గైస్. ఇంకా డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోదాం కియోగాకి. అక్కడ మనం లాస్ట్ టైం కియోగా పడదు. ఇక ఈడ కూడా ఉన్నట్టుంది లాస్ట్ టైం స్కెల్టన్ అడిగినా కదా. అయితే ఆగండి గైస్, అని పెట్టేద్దామా లేకపోతే ఉంచుకుందామా అని భయం. చచ్చిపోవచ్చులే కానీ చచ్చిపోవద్దు అనుకుంటున్నాను నేను. నైస్ గైస్, ఐరన్ ఉంది. ఇంకా పెద్ద కేవే అనుకుంటా గైస్ నాకు తెలిసి. ఓ అమ్మ పెద్ద కేవే. పెద్ద కేవ్ అన్నా లేదో చిన్న అయిపోయింది. ఏం చేయమంటారా? ఇక్కడ ఏమైనా ఉందా? అదేం చేసిన ఇది కదా. చాలానే ఉన్నట్టుంది. ఓ చాలానే ఆర్మర్ సెట్ అయిపోతుంది ఈరోజు అనుకుంటున్నా. సెట్ అయితే అవ్వదు, ఇక్కడ కూడా ఉండాలి అన్న. ఇక్కడ 2 ఉంది, నైస్. 3 నైస్. ఇక్కడ పెద్దకే ఉండే కదా స్టార్టింగ్ అడిగెళ్ళాం. టార్చ్ తీసేసుకుని ఆన్ చేస్తుంది ఎందుకు. కావాలి ఎందుకంటే కోడ్ ఉందిలేండి మన దగ్గర, బట్ కావాలి ఎంతైనా. చాలా ఉంది ఎక్కువ మైండ్ చేసుకున్నాం. ఇంకా టైం ల్యాప్స్ ఉంటుంది మొత్తం. ఇదే నాకు కలిసింది. ఏం తెలుసుకున్నాను. నైట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. అక్వైర్ హార్డ్వేర్ సూటప్ అంతేనా ఈరోజు వచ్చింది. ఇంకా చేద్దాం గైస్. ఇంకా మనం ఐరన్ పికాక్స్ చేసుకోవాలి, ఒక అడ్వాన్స్మెంట్. అయితే ఏం మార్క్స్ లేకపోతే చాలు. ఒకటి సడన్గా పోగానే సడన్ సర్ప్రైజ్ చేయాలంట. ఓకే సెట్ అయిపోయింది. ఇంకేమన్నా ఇక్కడ కూడా కేవ్ ఉండాలి చెట్టు కింద. ఇదా నైస్. ఇదే దగ్గర ప్రాబ్లం ఏంటంటే అది లేదు, ఆప్టిఫైన్ లేదు. కోలా ఆప్టిఫైన్ ఉంటే అయిపోయింది. ఏమంటారు, సెట్ అయిపోయింది. ఈజీగా జూమ్ చేసుకొని బయట నుంచి చూడవచ్చు. ఐరన్ అది ఐరన్ గైస్, నైస్. ఐరన్ అది సెట్ అనుకుంటా. అసలు మన లక్ చూడండి, కోల్ తీసి ఐరన్ దొరికింది. ఒకటే ఉండండి నాకు తెలిసి మోస్ట్లీ. ఒకటే అనుకున్నట్టు. అంటే కోల్ ఎప్పుడైనా కోల్ దగ్గర దొరికిందంటే ఒకటి లేదా 2 ఉండే అంతే, ఉండవు. అండ్ గైస్ లాస్ట్ వీడియో చాలా తక్కువ వచ్చింది. అండ్ ఎవరు కామెంట్ చేయలేదు గైస్, నా బేస్ ఎలా ఉందో.
చేశాడు రాకీ బ్రో కామెంట్ చేశాడు, వెళ్ళాం కదా ఇంకా ఆల్రెడీ. థ్యాంక్ యూ రాకీ బ్రో. అయ్యా ఎన్ని కేవులు అయ్యాడా, ఇక్కడ ఏదో ఒకటి స్పాన్ అయ్యి ఉన్నా. పెద్ద కేవే ఇది, పెద్ద కేవే. ఇక్కడ పెడదాం. స్కూల్ డైవర్ట్ చేసేస్తున్నాం. ఏంది ఇది ఇంతనా ఐరన్, అసలు తీసి ఐరన్ వస్తుంది. ఈ సీడ్ చాలా మంచిగా ఉంది. అండ్ ఇది కావాలంటే ఇంకో సీడ్ సైజ్ ఇది ఇస్తా, ప్లస్ ఒక మంచి సీడ్ ఇస్తాను నాకు మంచిగా. లక్ చూడండి, తీస్తే ఫ్లింట్ వచ్చింది. అది యాక్స్ షెవల్తో కూడా చేయలేదు మళ్ళీ నేను. అలా ఉంది మనకి లక్. కేవ్ అంటే కిందకే వేసి మన దగ్గర ఏం లేవు, ఇక్కడ కేవ్స్ లేవా, కిందకి వేస్తున్నాడు రాయుడు. చంపేసినాం. కిందకి ఎటు ఉంది ఇది కాదనుకుంటా, ఇలా అనుకున్నాను స్ట్రైట్. ఆగని చూద్దాం. ఆడమా అంతే ఇంత కోలు తర్వాత తీసుకున్నాను నేను. సరే ఘోరంగా డైవర్ట్ చేస్తుంది కోలు చూస్తే తీయాలనిపిస్తుంది, తీయాలనిపిస్తుంది. కానీ ఎంత అయ్యా 16 ఉందయ్యా. ఆర్మర్ సెట్ కాకపోవచ్చు, సెట్ అవ్వదు అనుకుంటున్నా. డ్యామేజ్ పడ్డదా, పర్లేదా? మనకు అన్ని కేవలం కనపడదు, ఇప్పుడు ఒకటి కనపడదు. డైరెక్ట్ దాంట్లో పడాలని తప్పుంటుంది. ఏంటన్నా గైస్ మనకి లాస్ట్ ఇది కాదు కదా. ఎస్ ఇదా భయం అవుతుంది కేవ్లకు పోవాలంటేనే. లాస్ట్ టైం పెద్ద కేవ్ కనపడదు డంజన్, ఇక్కడ కాదు సమ్వేర్ చూపిస్తామండి. అక్కడ మనం కోల్ కలెక్ట్ చేసినాం, గుర్తుందా గైస్? గుర్తుంటే కామెంట్ చేయండి ఒకసారి. ఇక్కడ అనుకుంటా ఇక మీద ఎక్కుతుంటే ఎన్నో. సారీ లాగండి ఎక్కడ గైస్? దిస్ ఈస్ దాట్ కేవ్ కాదు, ఎక్కడో పెద్ద కేవ్. అది పెద్ద కేవ్ గైస్, లోపల కొన్ని ఉంటుంది అది కన్ఫామ్. ఎందుకంటే తెలిసింది చూడగానే అర్థమైంది. కేవ్ ఎక్కడ కేవ్ తప్ప అని కనపడుతున్నాయి. అదే మనం అక్కడ మనకి చెల్లిప్లాగా ఎడ కనపడదు సరిగ్గా. ఏడన్నా ఇక్కడ నుంచి వస్తుంటే కనపడ్డట్టుంది. ఇదేనా జాంబీ? ఏంది ఐసిడు లిటరల్గా భయం అవుతుంది. ఎక్కడన్నా ఉంది అది, నాకేవే ఎందుకు అని అడగవచ్చు మీరు. పెద్ద ఉంది నాకు చూడగానే, అది నచ్చింది కేవ్ కూడా. వేరే కేవ్స్కి వెళ్ళొచ్చు, బట్ కేవ్కి వెళ్ళాక కలుసుకున్నాము. ఎస్ గాయస్ కనపడ్డది మనకైతే. ఇవ్వండి ఉన్నారా? ఉంటే జాంబీ అవ్వండి. అమ్మ జాంబీ ఆడ పక్కన ఎవరెవరెవరే క్రీపర్ రా. ఎవరి లాగ్ అయితే ఇప్పుడు లాగ్ అవ్వడేంద్రా. సావర బంటు క్రీపర్లు ఉన్నాయి.
ఫస్ట్ క్రీపర్ చేతిలో చచ్చిపోతే జామీ చేతిలో చచ్చిపోతే ఇంకా దరిద్రంగా ఉంటుంది, క్రీపర్ చేతిలో చచ్చిపోతే ఇంకా ఇంకా దరిద్రంగా ఉంటుంది. కొంచెం క్లియర్ చేసుకుందాం. గోల్డెన్ స్పారో ఒరే 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 వాళ్ళు మనుషుల మనములు కాదు అక్కడ చూసారా గైస్, ఒక్కొక్కరు కాదు గైస్ వాళ్ళు ఎంతమంది చూడండి గైస్. నాకు భయం అవుతుంది పోవాలంటే. అసలు అక్కడ చూడండి, అసలు చనిపోతాను రా అన్నా కూడా అయ్యేటట్లేదు అక్కడ, అయ్యేటట్లేదు అక్కడ. రండ్రా బాబు సావనరా, బయటకు వచ్చి సావనరా మీరు. ఘోరంగా లాగ్ లిటరల్గా. ఒకటి సరే టైంకి మూడు పోతున్నావు, ఈ టైంకి ఎవడన్నా పోదా పండాలి ఫస్ట్. పండ్రా పండ్రా రే, నైట్ అవుతుంది కదరా, పండ్రా అని పండ్రా పడ్డారా. సాయిరా ఇప్పుడు దాన్ని నమ్ముకొచ్చి పోయి ఏమేమి వచ్చినాయి. నాట్ టుడే థ్యాంక్ యూ అని ఘోరంగా ల్యాగ్ ఫస్ట్ ఎపిసోడ్ కన్నా కూడా ఇక్కడ ఎందుకు అని అనడం ఆప్షన్ ల్యాగ్ కాదా వేసి మరి. అసలు ఎట్లా వాళ్ళు మీదకి వస్తూనే అన్నారు. లీవై జాయిన్ అవ్వగలరా అన్నా కూడా అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. లీవై జాయిన్ అవుదాం చెప్పండి. లీవై జాయిన్ అయితే మళ్ళీ బాగుండదు. బాగు తెచ్చుకొని చంపేసి అయిపోదు, నా దగ్గర బాగుండేగా. అండ్ గైస్ వచ్చేసాను అయితే ఇగో ఇది వాడ అయిందా, అందుకనే ఇది వచ్చింది. అంటే పని చేస్తుందో లేదో అని వాడా. నాకు రాదు క్రాస్ బైలో వాడాలి. ఎక్కడో స్కెలిటన్ గారు సపోర్ట్ లేదు. ఖాళీయా గైస్? ఖాళీ అనుకుంటా. ఆడొచ్చినప్పుడు పరుగు ప్రకాశ్ రాజా బాయిలర్లో అక్కడ కూడా ఉంది హెరన్ కనపడుతుందంటే. ఎక్కడో మీద అనుకోడా ఓకే ఇడు వస్తున్నాడు. ఓహో గాయస్ సెట్ ఐరన్. అరే ఒరే 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 ఇది ఐరన్ అలా దీన్ని అసలు ఫస్ట్ ఎపిసోడే తోపు అనుకుంటుంటే సెకండ్ ఎపిసోడ్ ఇంకా తోపే అన్నట్టుంది. అసలు చెప్తున్నాగా ఇంకొకరికి ఆర్మర్ సరిపోయింది ఇక్కడ. అంత ఐరన్ దొరికింది. చాలా నైస్ నైస్. ఆయన తీసుకొని వెళ్ళిపోదాం, మనం చెస్ట్ ప్లేట్ కావాలి కదా. అండ్ ఇందాక ఐరన్ పికాక్ చేసుకున్నా అండ్ బకెట్ చేసుకున్నా వాటర్ కోసం. సింగిలా అయినా ఇంత దొరికిన సింగిల్ దొరికింది. ఇప్పుడు అంటే ఎక్కువ దొరుకుతాయండి, దొరకడమే ఎక్కువ మనకి అసలు. నైట్ అయితే అయిపోయింది.
అదే నాకు అర్థం కాదు. ఇక్కడ ఇది ఉంది, నేను ఎట్లా పండుకున్నా? నాకు కూడా థాట్ రాలేదు ఫస్ట్ అది. మరి మోజా వాట్ ఇస్ దిస్? బట్ నాకే చేసిన థ్యాంక్ యూలే. నేను తప్పడాను. కనెక్టెడ్ కేవ్ ఉన్నాడు దీనికి, మనకి వెళ్ళే ధైర్యం లేదు. చూద్దాం. మైండ్ వాడొద్దు అనుకుంటున్నాను నేను. ఇది రిపేర్ దాకా ఎందుకు? విలేజ్లో మనకి ఎక్కడికై చూడు రారా బాబు సందర్శనను. అరే కొట్టలేకపోతున్నా వేసి నేను. అది 1 hit వచ్చాడు. ఇంకా అయితే నాకు వేసాను, నాకు వదిలేసాను. గోల్ తీసుకెళ్ళాను, గోల్ వద్దనిపిస్తాను. వద్దు, అది ఎందుకు వాడుతున్నాను మళ్ళీ. కొంచెం ల్యాగ్ అవుతుంది మరి. ఓ నైస్, ఎంతవరకు నైస్. ఇప్పటిదాకా మళ్ళీ 22+2 సెట్ గైస్. అవసరం లేదు, మళ్ళీ రావాల్సిన మన పైనకి తర్వాత కావాలి అంటే మళ్ళీ ఎండ స్పాన్ అయ్యింటాడు. ఈ నుంచి మనం జంప్ చేస్తే బెస్ట్. వెయిట్ చేయకుండా నాల్సి. ఓకే గైస్, 10 likes స్టార్ట్ అన్నా కదా. 10 likes స్టార్ట్ చేస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఇప్పుడు సీడ్ ఇప్పుడు ఇవ్వాలా వద్దా అనిపిస్తుంది. సో ఇచ్చేస్తా, కానీ ఆలోపు జస్ట్ 10K చేయండి. నాకు సీడ్ ఇస్తా, ప్లస్ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అండ్ అదేంటిదో కూడా చెప్తా గైస్. ఇట్లా చాటింగ్ పేజ్ చెప్తా మొత్తం. అండ్ నెక్స్ట్ వీడియో కల్లా ఇవి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ మీద ఉన్నాయి ట్రీస్. అమ్మా జస్ట్ మిస్ పడింటే సచ్చిస్తుంది డైరెక్ట్. బాగానే ఉన్నాయి, ఉంచవచ్చు కదా అనవచ్చు మీరు, కానీ నాకు లాగేసి దీనికి ఏమైంది. నాలో లాస్ట్ టైంలో బ్రేక్ చేసా వేసి వీడియో ముందే, గాల్లో ఎగురుతుంది బాగాలేదు అని. అయినా దీనికి కదా అని మనం కొంచెం డెకరేట్ చేద్దాం. 2 ఉన్నాయి కదా, కొంచెం మస్తు ఉంది ఐరన్ లేని. తిట్టుకోకండి, ఎందుకు వేస్ట్ చేస్తున్నాను. ఈ క్రాస్ బౌన్స్ దానిలేండి. ఇది 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 ఒక స్టాక్ ఆఫ్ ఫుడ్ పెట్టుకున్నాము దగ్గర, ఏదో ఒక ఫుడ్. ఈ రెండు కంబైన్ చేయవచ్చు. నాకన్నా బుర్ర ఉండాలండి, అది ఇది కంబైన్ చేయడం అవ్వదు కదా. సో ఇన్ని రావచ్చు మిగిలినా, అందుకే ఎక్కువ చేసుకుని పెట్టుకున్నాను. సీజెస్ కూడా ఇప్పుడు మోస్ట్లీ స్టిక్స్ పెట్టుకున్నాం. అండ్ షేర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే చేద్దాం, పని చేద్దాం. ఎంత బ్రేక్ చేయగలుగుతుంది? ఇంకా 22 బ్రేక్ నిలబడడం అయిపోయింది, విరిగిపోతుంది. ఫస్ట్ షేర్స్ మర్చిపోయా. ఇంకొకటి చాలా లక్కీ తిరిగి వాడకపోతే. ఒక్కడ అసలు డ్యూరబిలిటీ 53+H అని కూడా. టూల్ టిప్స్ హిడెన్ 53+H టెస్ట్ చేయని వేసాను నేను. ఒక్కడ ఉన్నప్పుడు ఉంచుకున్నా. బిల్డింగ్ బ్లాక్స్ లెక్క యూజ్ అయితే బాగానే. మనం ఈ బండిల్ ఖాళీ ఉందిగా, బండిలో పడద్దాం. 64 పడతాయా? సరే ఉంచుకుందాం లేండి. ఒక స్టాక్ మన ఇన్వెంటరీలో, ప్లస్ ఇది ఈ కూడా ఇక్కడ పెట్టుకుందాం. అందుకనంటే డైరెక్ట్ షిఫ్ట్ చేసి బకెట్ వాటర్ వచ్చేసి కానీ ఫామ్ కడతాను నేను నెక్స్ట్ వీడియో కల్లా. నెక్స్ట్ ఇది చేసుకుందాం. ఫుల్ సెట్ ఆఫ్ ఫార్మర్. సో అది గైస్
ఐరన్ ఆర్మర్ అయితే సెట్ అయిపోయింది. అండ్ ప్లేజర్ అక్కడే ఉన్నాడు, నాకు భయం అవుతుంది. అండ్ ఐరన్ టూల్స్ కూడా చేసేసుకున్నా. సో అది ఈ వీడియోకి అయితే. ఇంకేమంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ గాయ్స్, బాయ్ 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 బాయ్.